హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 24. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదామా? డాడీ వి రాకెట్ అంటూ హుషారుగా వస్తుంది తార. ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు? హర్ష రమ్మన్నాడనేసి వెళ్ళావు, ఏమైంది? ఏమన్నాడు హర్ష? ఇంత ఆనందంగా ఉన్నావు అంటే ఏదో జరిగే ఉంటుంది అనేసి అంటాడు జేపీ. మామూలుగా అంటారేంటి డాడ్? అసలు ఇది సెలబ్రేట్ చేసుకునే టైం. హర్షి వెనక 7 ఇయర్స్గా పడుతున్నా, నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఈరోజు తనే ఫోన్ చేయడమే పెద్ద షాక్. అదే నాకు డైజెస్ట్ అవ్వకపోతుంటే అక్కడ హర్షి నన్ను పెళ్లి చేసుకుంటానేసి అలా అన్నాడు డాడ్. నేను అసలు నమ్మలేకపోయాను. వాట్ బేబీ, వాడు నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడా? కానీ ఇంత సడన్గా ఎలా ఒప్పుకున్నాడు బేబీ? డాడ్ అవన్నీ మనకెందుకు, హర్షిని పెళ్ళికి ఎలా ఒప్పించాలనేసి తర్జన భర్జన అవుతుంటే హర్షి పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇంకేం కావాలి చెప్పు? నేను వెంటనే ఒప్పేసుకున్నాను. హాహా బేబీ, వాడు ఒప్పుకున్నా కూడా నువ్వు నా కూతురని తెలుసు కదా. వాడి బాబు ఒప్పుకుంటాడా? అయ్యో డాడ్, యూ థింక్ రాంగ్. యూ నో వాట్, హర్షి ఫాదర్ కూడా పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అతనే నీతో మాట్లాడడానికి వస్తా అన్నాడు. నేనే రేపు రమ్మని చెప్పాను. ఇంకా మనకేం ప్రాబ్లమ్స్ లేవు డాడ్. అంకుల్ కూడా హర్షి పెళ్లి చేసుకుంటా అనే మాట కోసం చెకోర పక్షిలాగా చూస్తున్నాడు. మరి పెళ్లి చేసుకుంటా అంటే ఇంకేం ఆలోచిస్తాడు? వెంటనే ఓకే చెప్పాడు. ఇంకా నువ్వు కూడా ఒప్పేసుకుంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది. హాహా, నేను ఈరోజు కోసమేగా బేబీ చూస్తుంది, కాదు అంటానా? నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు నన్ను డిశ్చార్జ్ చేసే ఫార్మాలిటీస్ చూడు బేబీ అని చెప్పి కాసేపట్లో ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. కావేరి, కాస్త ఈ పిచ్చి పనులు కొన్ని రోజులు తగ్గించవే. చూడు, చిన్న ఇన్నేళ్ల తర్వాత పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇప్పుడన్నా నువ్వు తల్లిగా వాణ్ణి పట్టించుకో. ఓ ఎస్ హస్బెండు, ఎంత కాదనుకున్నా అక్క కొడుకు కదా. అందుకే పెళ్ళికి ఏం చేయాలనేసి యూట్యూబ్లో ఓ వీడియో అప్లోడ్ చేస్తున్నా. మోస్ట్ ట్రెండింగ్ వీడియో. అందరూ చూసి లైక్లు, షేర్లు, కామెంట్లు పెడుతున్నారు. మన అబ్బాయి ప్రతి పెళ్ళి పని కూడా నన్ను అప్లోడ్ చేయమంటున్నారు. షూ, పెళ్ళి పనులు చూడవే అంటే పెళ్ళికి వీడియోలు అప్లోడ్ చేస్తా అంటుంది. ఇది దీని పిచ్చి. ఒసేయ్, రేపు మనం అమ్మాయి ఇంటికి వెళ్ళాలి. ఈ పిచ్చి తగ్గించు, పడుకో అంటూ ఆనందరావు కాళ్ళు చేతులు ఆడకపోతుంటే బయటకు వచ్చి హర్ష రూమ్లోకి వెళ్ళి చూస్తే హర్ష లోపల లేకపోవడంతో ఎక్కడున్నాడు అంటూ బయటకు చూడగా లాన్లో ఉండడం చూసి చిన్న అంటూ హర్ష దగ్గరికి వెళ్తాడు. చెప్పండి డాడ్ అంటూ తన పక్కన కూర్చున్న ఆనందరావుని చూసి అడుగుతాడు. చిన్న, నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎన్నేళ్లకు పెళ్ళికి ఒప్పుకున్నావు? నాకు అంతకన్నా ఇంకేం కావాలి చిన్న. నువ్వు పెళ్లి చేసుకొని నీకు పాపో బాబో పుడితే చాలు. చాలు చిన్న. జాను, ఐ లవ్ యూ. రోజుకి ఎన్నిసార్లు చెప్తారు హర్ష గారు? నిన్ను ఎప్పుడు చూసినా నా మనసులో ఉన్న ఫీల్ బయట పెట్టకపోతే నా వల్ల కాదు జాను. అందుకే ఎన్నిసార్లైనా చెప్తాను. నా జానుకి ఎప్పుడైనా చెప్తాను. హా, ఇంత ప్రేమ అంటున్నారు. రేపు మన మధ్య ఎవరో ఒకరు వస్తే కూడా ఇంతే ప్రేమగా నన్ను ప్రేమిస్తారా హర్ష గారు అంటూ హర్ష కౌగిల్లో ఒదిగిన జానకి హర్ష గుండెలపై రాస్తూ ప్రేమగా అడుగుతుంది. జాను, యు నో వన్ థింగ్, నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, భార్య తన భర్తను ఎంత ప్రేమించినా కూడా
వాళ్ళ మధ్యలోకి మరో ప్రాణం రాగానే భార్య ప్రేమ స్కిప్ట్ అవుతుందంట. భార్యగా తన ప్రేమ, తల్లిగా తన బిడ్డకు సగం పంచుతుందంట. కానీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన భర్త ప్రతిరూపాన్ని లోకంలోకి తీసుకొచ్చిన తన భార్య మీద ప్రేమ ఆ క్షణం రెట్టింపవుతుందంట. నా కోసం అన్నీ కాదు అనుకున్న నీ మీద నా ప్రేమ పెరుగుతుందే కానీ ఎప్పటికీ తగ్గదు జాను. నువ్వంటే అంత ప్రేమ. అయినా మనకు పాపో బాబో ఏంటి, మనకు ఖచ్చితంగా ఫస్ట్ పాపే పుడుతుంది. నీకు తెలుసా? నేను నా పాపకి పేరు కూడా పెట్టేసుకున్నా తెలుసా? అవునా హర్ష గారు, ఏం పేరు అనుకున్నారు మీరు? నా ప్రేమ నివేదను నా జానుకి నివేదిస్తే నా జాను నా సొంతమైంది కాబట్టి పుట్టే మా అమ్మ పేరు నివేదిత జాను. మన పాపను చూస్తే నాకు దూరమైన మా అమ్మ ప్రేమ దగ్గరైన నీ ప్రేమ రెండూ ఒకేసారి గుర్తుకు రావాలి. అందుకే మన పాప పేరు నివేదిత. ఎలా ఉంది జాను మన పాప పేరు? బాగుందా? హా, పేరు చాలా బాగుంది హర్ష గారు. కానీ అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? చెట్టు మీద కాయ కాదు కదా మనకు కావలసినట్టు కొయ్యడానికి. పాపే అని నమ్మకం ఏంటి? ఒకవేళ బాబు పుడితే? హాహా, నాకు తెలుసు, నాకు ఫస్ట్ పాపే పుడుతుంది జాను అంటూ జానకి మొహానికి హర్ష మొహం దగ్గరగా తీసుకొచ్చి తన బుగ్గ మీద గెడ్డంతో రాస్తుంటే హర్ష గెడ్డం చెక్కిలిగింతలు పెడుతూ ఉంటే, హర్ష గారు ఏం చేస్తున్నారు? చెక్కిలిగిలిగా ఉంది. అయినా బాబు పుడితే ఏం చేస్తారు హర్ష గారు? హాహా, అప్పుడు పాప పుట్టే వరకు నిన్నిలా పట్టుకొని వదలను జాను అంటూ జానకి మీద ఒరుగుతూ ప్రేమగా తన కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ జాను అంటూ జానకి పెదవులు అందుకుంటూ తనని ఆక్రమించేసుకుంటాడు. చిన్నా, ఏంటి నాన్న, నేను మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? ఏం లేదు నాన్న, కాస్త హెడేక్గా ఉంది, నేను వెళ్తున్నా అంటూ పైకి లేచి వెళ్ళిపోతుంటే, చిన్న మనం రేపు జేపీ ఇంటికి వెళ్తున్నాం పెళ్లి విషయం మాట్లాడడానికి. అప్పుడే ఎందుకు డాడ్? 2 months తర్వాత అన్నాగా. 2 months తర్వాతే చిన్న, కానీ ముందు ఆ జేపీతో మాట్లాడాలి, లేకపోతే తర్వాత ప్రాబ్లమ్స్. అందుకే రేపే వెళ్తున్నాం, సరేనా? జస్ట్ ఫార్మల్గా మాట్లాడదాం, తర్వాత నువ్వు చెప్పినట్టే ఎంగేజ్మెంట్, పెళ్ళి, సరేనా? నాకు డబ్బే కావాలి. సంపాదించడం చేతకాని వాడికి ఎందుకు పెళ్ళి పెళ్ళం? మళ్ళీ మొగుడు అనే బోర్డు. నాకు నచ్చినట్టే ఉంటాను, ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో. తన మైండ్లో ఈ మాటలే రన్ అవుతూ ఉంటే, హా, మీ ఇష్టం డాడ్, కానీ త్వరగా అయిపోవాలి అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ముందు జానకి కూడా ఈ విషయం చెప్పాలి అంటూ జానకికి కాల్ చేస్తాడు. అమ్మా, ఇంకా నీకు ఫీవర్ తగ్గలేదు చూడు, బాడీ అంతా హీట్గా ఉంది, అందుకే ఎక్కడికి వెళ్ళకు అంటే వెళ్ళావు. తగ్గిపోతుందిలే నివి, నువ్వు డిన్నర్ చేదువు పదా. నాకు కాదు, ముందు నీకు, నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి కదా, పదమ్మా అంటూ చెయ్యి పట్టుకొని లాగుతుంది. అబ్బా, వస్తున్నా నాగవే అంటూ నివ్విని తీసుకొని వచ్చి, అమ్మ మీరు వెళ్ళిపోండి, నేను పెడతానులే అనేసి నివి ముందు, నివి తిను, నేను తింటాను అంటూ చెప్పి ఇద్దరికీ ఫుడ్ పెట్టి జానకి తినపోతూ ఉన్నప్పుడే ఫోన్ రావడంతో చూసి లిఫ్ట్ చేస్తుంది. సార్. జానకి, ఏం చేస్తున్నావమ్మా? బిజీగా ఉన్నావా? పర్లేదు సార్, చెప్పండి, ఖాళీగానే ఉన్నాను. జానకి, రేపు చిన్న పెళ్ళికి మాట్లాడడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది, అందుకే కాల్ చేశాను. మళ్ళీ హర్ష పెళ్ళి అనగానే గుండె పిండేసినట్టు ఉంటే పైకి నార్మల్గా ఉంటూ సరే సార్ వస్తాను అని చెప్తుంది. సార్, వేరే కాల్ వస్తుంది, ఉంటాను సార్ అంటూ కాల్ పెట్టేస్తుంది. అమ్మా, ఎవరు? ఫోన్ తాతయ్య చేశారా? కాదు సార్, అంటే ఆయనే కాదు కదా నివి, నువ్వు తిను. మరి నువ్వు తినవా? నాకు ఆకలి చచ్చిపోయింది నివి, నువ్వు తిను.
అమ్మకి పనుంది అంటూ ఇంకక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోతుంది. ఈ అమ్మలు పిల్లల మాటలు అస్సలు వినరు, కానీ పిల్లలు మాత్రం పెద్దోళ్ళ మాటలు వినాలి, లేకపోతే తంతారు, తిడతారు. ఏం అమ్మలో ఏంటో. సుబ్బు కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అమ్మకి అన్నం వద్దు అంటే ఏం చేయాలి అంటూ గ్లాసులో ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ పోసుకొని గ్లాసు టాబ్లెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళింది. అమ్మా, ఏంటి నివి, వచ్చి సైలెంట్గా పడుకో, అమ్మను డిస్టర్బ్ చేయకు. నేనేం డిస్టర్బ్ చేయడానికి రాలేదు, నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను, టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చాను, కానీ నువ్వే నాతో మాట్లాడకుండా వెళ్ళిపోమ్మన్నావు, నీతో కటిఫ్ అంటూ అలుగుతుంది. నివి అంటూ అటు తిరిగి ఉన్న నివిని దగ్గరికి తీసుకొని, నన్ను క్షమించు బంగారం, నిన్ను కూడా బాధ పెడుతున్నాను అని అనుకుంటూ, నివి బంగారం, సారీ తల్లి, అమ్మకు బాలేదు కదా, అందుకే కాస్త చిరాగ్గా ఉంది, సరేనా, నాతో మాట్లాడు బంగారం. సారీ అమ్మా. సారీ యాక్సెప్ట్ చేస్తావా? అయితే నువ్వు జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకుంటే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను, ఓకేనా? మొండిదానివే నువ్వు అంటూ ఆ జ్యూస్ తాగుతుంది. తర్వాత నివి ఇచ్చిన టాబ్లెట్ వేసుకొని, హ్యాపీనా, ఇప్పుడు పడుకో. ఓకే అమ్మా అంటూ నివి పట్టుకోగానే, బంగారం, అమ్మకి ఫీవర్ కదమ్మా, అందుకే దూరంగా పడుకో అని అంటున్నా జానకి పక్కనే పడుకునే నివిని చూస్తూ కొంచెం దూరంగా జరుగుతూ తలని మృతూ జోకొడుతూ ఉంది. ఎంత మొండిదానివో, అంత మంచిదానివి. నీ ప్రేమ చూస్తుంటే నాకు భయంగా ఉంది బంగారం. ఎక్కడ నువ్వు కూడా నాకు దూరం అవుతావు అని నాకు భయంగా ఉంది. చిన్నప్పటి నుంచి నేను ప్రేమించిన నన్నెవరైనా ప్రేమించిన నాకు అందరూ దూరం అయిపోతున్నారు. మీ నాన్న కూడా అలాగే ప్రేమించాను అంటూ పెళ్లి చేసుకుని తన ప్రేమతో మీ నాన్నే నా లోకం అనుకున్నాక నాకు అందనంత దూరం అయ్యాడు. ఇప్పుడు శాశ్వతంగా దూరం అవుతున్నాడు. నీ మీద ప్రేమ చూపించాలన్నా భయంగా ఉంది నివి. ఎక్కడ నాకు దూరం అవుతావో అనేసి ఇన్ని తట్టుకున్నా, చివరికి మీ నాన్న దూరమైనా ఓర్చుకున్నా. నువ్వు దూరమైతే ఇంక నాకు బ్రతకడానికి కారణం లేదు నివి. నువ్వన్నా మీ అమ్మను వదిలిపెట్టకుండా నాతోనే ఉండవే. ఇప్పుడు నాకు ఉన్న ఆశ నువ్వే. నువ్వు కూడా ఈ అమ్మను వద్దు అనుకుంటే మీ అమ్మ గుండె ఆగిపోతుందేమో అంటూ నిద్రపోయిన నివిని ప్రేమగా చూసుకుంటూ ఉంది. మీ నాన్న కావాలి అంటున్నావు. మీ నాన్నకు త్వరలోనే పెళ్ళి అని నీకు నేను ఎలా చెప్పాలి? మీ నాన్న నిన్ను చూస్తే ఏమంటాడు? నిన్ను కూడా నాలాగే అసహించుకుంటాడేమో. నీకోసం ఇన్ని కలలు కన్నాడు. నిన్ను చూడకుండానే నువ్వు తెలియకుండా వెళ్ళిపోయాడు. అన్నీ బాగుంటే ఈరోజు మీ నాన్న నిన్ను ఏంజెల్లాగా చూసుకునేవాడు నివి. నా వల్లే నువ్వు తండ్రి లేని దానివయ్యావు. ఇంకా ఇక్కడే ఉండి మీ నాన్నని చూస్తూ నేను బాధపడుతూ నిన్ను బాధ పెట్టలేనివి. వీలైనంత త్వరగా అన్నిటికీ అందరికీ దూరంగా వెళ్ళిపోదాం. నువ్వు నేను మాత్రమే ఉండేలా వెళ్ళిపోదాం. మీ నాన్న ప్రేమను నీలోనే చూసుకుంటాను. అన్నీ మర్చిపోయి మనం ఆనందంగా ఉండేలా చూస్తాను బంగారం. నెక్స్ట్ డే మార్నింగ్. చిన్న, రెడీ అయ్యావా? తారాకి కాల్ చేసి చెప్పు మనం అక్కడికి వస్తున్నామనేసి, సరేనా? చెప్పానులే డాడ్, నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, త్వరగా వెళ్దామంటూ అనగానే కావేరి అంటూ తనని పిలవగానే కావేరి కూడా బయటకు వస్తుంది. హర్ష వాళ్ళని చూడకుండా సైలెంట్గా బయటికి వెళ్ళిపోతాడు. ఆనందరావు అండ్ కావేరి బ్యాక్ సైడ్ ఎక్కగానే హర్ష కారు ముందుకు పోనిస్తాడు. చిన్న, జానకిని కూడా రమ్మన్నాను, తను కూడా మనతోనే వస్తుంది. నిన్న నైట్ కాల్ చేసి చెప్పాను అంటూ ఫోన్ తీసి చెప్పగానే జానకి బయటికి నడుచుకుంటూ వస్తుంది. కాటన్ శారీ కట్టి మెడలో చిన్న చైన్ వేసి ఇయర్స్కి చిన్న స్టోన్ పెట్టి 2 కనుబొమ్మల మధ్య చిన్న స్టిక్కర్ పెట్టి పొడవైన జడను అందంగా ముడివేసి తన శారీ పళ్ళుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి చుట్టేసి చేత్తో పట్టుకొని
నడుచుకుంటూ బయటకు వస్తూ ఉంది. ఒక్క క్షణం జానకిని అలా చూడగానే తన చూపు అలా అక్కడే వస్తున్న జానకి మీద నిలిచిపోయింది. కళ్ళలో ఒక్క క్షణం కన్నీళ్లు అలుముకుంటుంటే షార్ట్ కట్స్ వేసుకొని హెయిర్ లీవ్ చేసి డ్రింక్ చేస్తూ సిగార్ నుంచి పొగ వదులుతూ ఉన్న జానకి రూపం కళ్ళ ముందు మెదలగానే కళ్ళు కోపంతో ఎర్రబడుతుంటే కన్నీళ్లు కూడా ఆవిరైపోతున్నాయి. చేతులు స్టీరింగ్కి తన పట్టు బిగుసుకుపోతుంది. ఎంత మోసం చేశావే, ఇప్పుడేం తెలియనట్టు ఎలా ఉన్నావే నువ్వు అసలు, ఎన్ని నాటకాలు ఆడతావు అనేసి ఎవరికీ తెలియదు కదా, అందుకే అందరూ గుడ్డిగా నమ్మేస్తున్నారు. మొగుడు డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయించుకున్నా కూడా దీనికి ఎక్కడ బాధ అనేది లేదు, ఎందుకుంటుందిలే, దానికి కావాల్సింది అదే కదా అంటూ తన దగ్గరకు వస్తున్న జానకిని చూస్తున్నాడు. సార్, నేను మీ వెనక నా కారులో వచ్చేస్తాను, అక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ అక్కడికి వచ్చి జానకి అంటుంది. జానకి, ఆ కారు మనల్ని ఫాలో అవ్వమని చెప్పు, నువ్వు ఈ కారులోనే రమ్మా, ముగ్గురు కలిసి వెళ్ళకూడదు అంటారు, అందుకే నువ్వుంటే బాగుంటుంది. డాడ్, రాని వాళ్ళని అడగడం అవసరమా? జానకి ఐఏఎస్ కదా, మనతో రాదులే, ఐఏఎస్ ఆఫీసర్ అనేసి పొగరు, అందుకే మనతో రాదు. సార్, నేను మీతోనే వస్తాను అంటూ తన కారు వెనక రమ్మని చెప్పి వచ్చి అటువైపుకు వస్తుంది. కానీ కారులో ఫ్రంట్ సైడ్ హర్ష పక్కన మాత్రమే సీట్ ఖాళీగా ఉంటే తప్పక ఎక్కుతుంది. ఇన్నేళ్ల తర్వాత ఫస్ట్ టైం హర్ష పక్కన కూర్చుంటుంటే, ఫస్ట్ టైం హర్ష తనని కారు ఎక్కించుకొని డ్రైవింగ్ నేర్పించడం అంతా గుర్తొస్తుంటే జానకి బాధతో సేమ్ సిచ్యువేషన్తో హర్ష కోపంతో కారు స్టార్ట్ చేస్తాడు. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు, మీరు కాదు నేను చూడాలి, అది ఇక్కడే అని నాతో నాటకమాడి నన్ను తీసుకొస్తారా? మీకు అదంటేనే ఇష్టం అనేసి తేలిపోయింది నాన్న. శ్రావణి, నువ్వేం చేశావు ముందది చెప్పు, ఎందుకు శ్రావణి జానకి లైఫ్ ఇలా చేశావు? అంతే చేస్తా, దాన్ని ప్రాణాలతో వదలటమే ఎక్కువ, అసలు ఇప్పుడు దాన్ని మళ్ళీ వదలను, నరకం చూపిస్తాను. శ్రావణి, మనం అన్నిటికీ దూరంగా వెళ్ళిపోదాం. హా, ఇక్కడికి రావడం వరకే మీ ఇష్టం, వెళ్ళటం ఇంకా నా ఇష్టం. దాని ప్రాణాలు తీసేసి అప్పుడు వెళ్దాం నాన్న. దాని కాపురం నాశనం చేసి దాన్ని బజారు దానిలాగా దాని మొగుడు ముందు నిలబెట్టిన దానికి సిగ్గులేదు. నన్నే కొట్టింది, ఫస్ట్ టైం నన్ను కొట్టింది, అది చావాలి, చంపుతాను. ఇంకా అప్పటి వరకు ఈ శ్రావణికి నిద్ర అనేదే లేదు. జానకి వచ్చి హర్ష పక్కన కూర్చోగానే ఫస్ట్ జానకికి హర్ష తనని కారులో కూర్చోపెట్టి డ్రైవింగ్ నేర్పించడం, అప్పటి జ్ఞాపకాలన్నీ తనని తట్టి లేపుతుంటే అదేమీ బయట కనిపించనివ్వకుండా మొహం పక్కకి తిప్పేస్తుంది జానకి. సేమ్ పక్కన హర్షకి కూడా అదే సిచ్యువేషన్. కానీ ఇక్కడ కోపంతో కళ్ళ ఎర్రబడుతుంటే తన కోపాన్నంతా కూడా డ్రైవింగ్ మీద చూపిస్తూ కార్ తార ఇంటికి పోనిస్తాడు. పక్కపక్కనే ఉన్న ఇద్దరి మధ్య కనీసం చూపులు కాదు, మాటలు కూడా కలవనంత దూరంగా ఉంటే ఇద్దరూ మౌనాన్ని ఆశ్రయించగా ఎవరి ఆలోచనలో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. జానకి సహనం మౌనాన్ని ఆశ్రయించగా హర్షిత్ కోపం కట్టలు తెంచుకొని ఆ కోపం అంతా కూడా కారు మీద చూపించి గాల్లో నడుపుతున్నాడా అన్నట్టు డ్రైవ్ చేస్తున్నాడు. కాసేపట్లోనే కార్ తార ఇంటి ముందు ఆగింది. ముందు ఆనందరావు, కావేరి దిగగానే జానకి కూడా దిగబోతుంటే, జానకి ఐఏఎస్, ఏంటి మా డాడీకి దూరంగా ఉంటాననేసి మంగమ్మ శపథం చేశావు, ఇప్పుడు మళ్ళీ మా డాడ్ అడగగానే వచ్చేసావు. లైఫ్లో ఒక్కసారైనా కూడా నీకు మాట మీద నిలబడడం చేత కదా, ఎప్పుడు అబద్ధాలు చెప్తూ బ్రతకవుతావా ఐఏఎస్? అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వెవరో తారకి చెప్పాలనా? నీ గతం తెలిస్తే ఎవరైనా అయ్యో పాపం అనరు, చీ నీ బ్రతుకు అంటారు. షూ, అయిపోయాయా హర్షిత్? ఇంకేమన్నా అనాల్సిన మాటలు మిగిలిన్నాయా?
అన్నీ మీ వేలో థింక్ చేయకండి. మాటిచ్చాను, మాటిచ్చినట్టే వెళ్ళిపోతాను. వద్దు అనేవాళ్ళు వెనక పడాల్సిన అవసరం నాకు లేదు. అయినా చెప్పడానికి నీకు నాకు మధ్య ఏముంది అంటూ కారు దిగేస్తుంది. ఎంత పొగురుందే నీకు! నిన్ను ఇక్కడి నుంచి గెంటేసేలోపు నేనేంటో చూపిస్తానే. ఇన్నాళ్ళు నాలో మంచితనం మాత్రమే చూశావు, ఇకపై నేనేంటో కూడా చూస్తావు అంటూ హర్ష కూడా కారు దిగుతాడు. నలుగురు లోపలికి వెళ్ళేసరికి జేపీ హాల్లోనే కూర్చొని ఉన్నాడు. సహజంగానే ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన హర్ష బాబు పైగా తోకతెక్కిన తాచుని చేసి వదిలింది. అయ్యో జానకి! ఆ ఫ్రస్ట్రేషన్ అంతటితో లోపలికి వచ్చి జేపీ ఎదురుగా సోఫాలో కూర్చుంటాడు. వీడి ఈగోను మాత్రం మార్చలేము అనుకుంటూ ఆనందరావు లోపలికొచ్చి జేపీ నీతో మాట్లాడాలి అని వచ్చాను. ఈ పాటికి మీ అమ్మాయి కూడా నీకంతా చెప్పే ఉంటుంది. మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అందుకే మనం మన మధ్య ఉన్న వైరాన్ని పక్కన పెట్టి పెద్ద మనసుతో ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఏమంటావు జేపీ? నేనేమంటాను? నేను కూడా నీ మాటే నా మాట అంటాను. నాకు నిన్నే అమ్మాయి చెప్పింది. మనది గడిచిన కాలం, దాన్ని పట్టుకొని పిల్లల జీవితాలు నాశనం చేయలేం కదా. అందుకే నేనే వచ్చి మాట్లాడాలి అనుకున్నా. కానీ ఆలోపు నువ్వే వచ్చావు ఆనందరావు. ఓ, కలెక్టర్ గారు కూడా వచ్చారు. బాగున్నారా కలెక్టర్ అమ్మా? మా కోసం మా ఇంటికి వెతుక్కుంటూ వచ్చారు. ఏంటో విషయం? డాడీ, జానకి అంకుల్ వాళ్ళకి బాగా తెలుసు, అందుకే వాళ్ళతో వచ్చింది అనేసి తారా వచ్చి చెప్తుంది. అంకుల్ కూల్ డ్రింక్స్ తీసుకోండి అంటూ అందరికీ డ్రింక్ ఇప్పిస్తుంది. జేపీ, అయితే మన రెండు ఫ్యామిలీస్కి ఈ సంబంధం ఇష్టమే కాబట్టి మనం త్వరలోనే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఏమంటావు? అంతలా అడగాల అన్నయ్య గారు? మా అమ్మాయి అదృష్టం అంతా అనుకుంటాం అంటూ వస్తుంది ప్రమీళ, తారా తల్లి. అలా అందరూ వాళ్ళ పెళ్లి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే జానకికి అవన్నీ కూడా గుండెలో గుణపాల్లా ఉన్నాయి. ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉన్నా కూడా పైకి నార్మల్గా ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ జరిగేది చూస్తూ ఉంది. హర్ష కూడా పెళ్ళికి ఒప్పుకున్నాడే కానీ తన చూపంతా కూడా జానకి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీదే ఉన్నాయి. దీనికి ఎన్ని చేసినా కూడా ఇంకా ఎందుకు ఇక్కడే పడిచేస్తుంది? దీన్ని ఇంకెన్నాళ్ళు భరించాలి అని రకరకాలుగా ఆలోచనలు సాగుతున్నా హర్ష తార పిలుపుకి తేరుకొని వాళ్లతో మాటల్లో పడతాడు. జేపీ 2 నెలల్లో మనం పిల్లల పెళ్ళికి ముహూర్తాలు చూద్దాం అని చెప్పి పెళ్లి మాటలు కూడా సాగిపోతాయి. డాడ్, నాకు అర్జెంటు మీటింగ్, విల్ యూ? ఓకే అల్లుడు, మా అల్లుడికి వర్క్ అంటే చాలా శ్రద్ధ అనుకుంటా అంటూ జేపీ చిన్నగా నవ్వుతూ ఉంటే అవును అంటూ హర్ష పైకి లేవగానే వెనకే జానకి, ఆనందరావు, కావేరి కూడా మళ్ళీ కలుద్దామనేసి బయటకు వస్తారు. సార్, నేను ఇంకా వెళ్తాను, నాకు లేట్ అవుతుంది అనేసి జానకి తన కారులో వెళ్ళిపోతుంది. డాడ్, మీకు క్యాబ్ బుక్ చేశాను, మీరు వెళ్ళిపోండి అని క్యాబ్ వచ్చాక హర్ష కూడా తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మూర్తి గారు, నిన్న నేను చెప్పిన వర్క్ అంతా కంప్లీట్ చేశారా అంటూ ఆ ఫైల్ తీసుకొని ఆ ఊర్ ప్రాసెస్ అన్నీ చూస్తూ వాటికి రెమెడీస్ అన్నీ డిస్కస్ చేసి ఓ ఫైల్ రెడీ చేస్తుంది. మూర్తి గారు, మనం రేపు సీఎం గారిని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోండి అని మిగతా వర్క్ అండ్ చిన్న చిన్న పనులు అన్నీ చూసుకుంటూ ఉంది. విశాల్, ఏం చేస్తున్నావు అంటూ చీటికి మాటికి అరుస్తూ ఉంటే విశాల్ బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉన్నాడు. హర్ష మాత్రం తన లెవెల్ ఆఫ్ శాడిజం అంతా కూడా చూపిస్తూ అరుస్తున్నాడు. అత్త మీద కోపం దుత్త మీద చూయించినట్టు ఎక్కడో కోపం నా మీద చూపిస్తున్నాడు అనేసి విశాల్కి ఏడిపే తక్కువ. అలానే విశాల్ హర్ష చెప్పిన వర్క్ చేస్తూ ఉన్నాడు. విశాల్, ఆ సైట్లో వర్క్ అంతా కూడా ఈ మంత్లో కంప్లీట్ అవ్వకపోతే నెక్స్ట్ నీకుంటుంది పెళ్ళి అంటూ తిరగడం కాదు, లైఫ్లో ముందుకు వెళ్ళడం నేర్చుకో. ఇంత స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటే అందరూ ఏం చేస్తున్నట్టు?
నార్త్ సైడ్ బ్లాక్ ఇంకా సగం కూడా కంప్లీట్ అవ్వలేదు. నువ్వేం చేస్తున్నావు? ఆ బ్లాక్ మేనేజర్కి కాల్ చేసి త్వరగా రమ్మను. అలానే ఆ సైట్ ఎస్టిమేషన్ ఫైల్ కూడా తీసుకురా అంటూ చెప్పి గడగడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేస్తాడు. తుఫాన్ తీరం దాటినట్టుగా ఫీల్ అవుతూ ఆ రూమ్ నుండి బయటపడుతూ నెక్స్ట్ హర్ష చెప్పిన పనులన్నీ చేయడం స్టార్ట్ చేశాడు. లేకపోతే తన పంబ రేగిపోతుందనేసి తనకి కూడా తెలుసు కదా. హలో, హర్షిత్ సార్ గారే కదా మాట్లాడేది? మీకు కోర్టు నుంచి సమన్లు వచ్చాయి. ఇప్పుడే నేను తీసుకున్నాను. ఈ ఫస్ట్ హియరింగ్ 2 రోజుల్లో ఉంది. మీరు ఎవరికీ తెలియడానికి వీల్లేదు అన్నారు కదా సార్. అందుకే జడ్జి గారితో స్పెషల్ రిక్వెస్ట్ చేశాను. ఆ రోజు మీరు మీ వైఫ్ కోర్టుకు రావాలి అని చెప్తాడు తన లాయర్. ఓకే సార్, ఇదంతా కూడా కాన్ఫిడెన్షియల్గానే ఉండాలి అని మళ్ళీ చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇప్పుడు దీనికి ఈ విషయం చెప్పాలా? అసలు దీన్ని కలవకూడదు అంటే మళ్ళీ కలవాల్సి వస్తుంది అని అనుకుంటూ అప్పటికి ఈవినింగ్ అవ్వడంతో ఇంటికి స్టార్ట్ అవుతాడు. అన్ని మీటింగ్స్ అయిపోవడంతో నేరుగా బయటకు వచ్చిన హర్షిత్ తన కారు ముందు జానకి ఇంటి ముందే ఆపుతాడు. లాన్లోనే కూర్చున్న జానకి హర్ష కార్ సౌండ్ వినగానే గేట్ వైపు చూసి హర్ష ఇక్కడే ఆగేదేంటి, మళ్ళీ ఏమనడానికి వచ్చాడు అన్నట్టు చూస్తుంది. హర్ష లోపలికి వెళ్ళాలని లేకున్నా కూడా లోపలికి అడుగు పెడతాడు. లాన్లో ఉన్న జానకిని చూసి నేరుగా జానకి దగ్గరికి వెళ్ళి, చూడు, నాకు నీతో మాట్లాడాలి అని లేకున్నా నిన్ను మళ్ళీ కలవాల్సి వస్తుంది. నా దరిద్రం ఏంటో 2 రోజుల్లో డివోర్స్ కేసు ఫస్ట్ హియరింగ్ ఉంది, వచ్చి అటెండ్ అవ్వు అంటూ చెప్పి హర్ష వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వెళ్ళిపోతాడు. జానకి వెళ్తున్న హర్షని చూసి మౌనంగా నిట్టూరుస్తుంది. అట్ కోర్ట్ టైం 10:05 హర్ష కోర్టు కాంపౌండ్లో నిలబడి జానకి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. జానకి ఎంతకీ రాకపోతుంటే ఇరిటేషన్ వచ్చేస్తుంటే కోపంగా చూస్తూ ఉన్నాడు. ఛా, దీనికి కామన్ సెన్స్ మాత్రమే కాదు, టైం సెన్స్ కూడా లేదు. 10కి రావాలని చెప్తే ఆల్రెడీ 10:05 అయినా కూడా రాలేదు. దీనికి ఎంత పొగరు అని అనుకుంటూ వాచ్ చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడే జానకి కార్ రావడం చూసి కోపంగా దీనికోసం నేను వెయిట్ చేయాలా అని అనుకుంటూ కారులో నుండి దిగిన జానకిని చూస్తున్నాడు. అప్పుడే జానకి కార్ దిగి హర్ష దగ్గరకు వచ్చి మౌనంగా నిలబడి ఉంది. ఏయ్, నీకోసం నేను వెయిట్ చేయడం ఏంటే? నాన్సెన్స్. టైం సెన్స్ కూడా నీ బ్రతుక్కి నేను ఎప్పుడు చెప్పాను? షార్ప్ 10కి రావాలని చెప్తే నీకు నచ్చినప్పుడు వస్తావా? షార్ప్ టైంకి రావడానికి నేనేం సీఎం కాదు, జెట్ సెక్యూరిటీతో రావడానికి. ఈ ట్రాఫిక్లో రావాలంటే కుదరాలిగా. అయినా జస్ట్ 5 మినిట్స్ అంతే కదా లేట్గా వచ్చింది. మీకు కావాల్సింది మీకు దొరికేటప్పుడు ఆ మాత్రం వెయిట్ చేస్తే తప్పేం కాదు హర్షిత్. హాహా, నీకోసం 1 మినిట్ కూడా వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు జీవితాంతం నా కోసమే చూస్తా అన్న వాళ్ళకి ఇప్పుడు కనీసం 1 మినిట్ కూడా వాళ్ళ లైఫ్లో స్పెండ్ చేయడం లేదంటే వింతగా ఉంది. ఆ హర్షని తూట్లు పొడిచి చంపేశావు. మళ్ళీ నువ్వే అంటున్నావు నీకు ఆ రైట్ లేదు జానకి, ఐఏఎస్ అంటూ స్కార్ఫ్ తీసి తన మొహం మీద విసిరి కొడతాడు. జానకి దాన్ని చేతిలోకి తీసుకొని ఏంటి అన్నట్టు చూస్తుంటే, అంతగా చించకు, నీలాంటిది నా భార్య అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అలానే ఎవరికీ తెలియడం కూడా ఇష్టం లేదు. అందుకే ఇదంతా మనది మ్యూచువల్ కాబట్టి జడ్జి ఆల్రెడీ మేనేజ్ చేసేసాను. ఎవరు కూడా నిన్ను నా పక్కన చూడడానికి కూడా వీల్లేదు. అందుకే ఈ స్కార్ఫ్ కట్టుకో. నిన్ను ఇంకెన్ని రోజులు భరించాలో? ఇంకా ఎక్కువ రోజులు అక్కర్లేదులే. ఇప్పటికే అగ్నిసాక్షిగా వేసిన బంధం తెగిపోయింది. ఇంకా మనం చట్టబద్ధంగా విడిపోవడమే మిగిలింది. అది కూడా తొందరలోనే జరిగిపోతుంది. థ్యాంక్స్, ఇది తీసుకొచ్చి మంచి పని చేశారు. లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్కి డివోర్స్ అంటూ నా మీద స్క్రోల్ చేసేవాళ్ళు. మోర్ ఓవర్ ఈ రిలేషన్ ఎవరికీ తెలియకపోవడమే మంచిది.
లేని బంధం బయటపడాల్సిన అవసరం ఎందుకు? నేను అదే అనుకుంటున్నా హర్షిత్ రామ్. ఛీ, నీకు అసలు సిగ్గనేదే లేదే. ఇంత జరిగినా కూడా నీ గురించి అన్ని నిజాలు బయటపడినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మొన్నటి వరకు నమ్ముతాను, క్షమిస్తాను అని ట్రై చేశావు. ఇంకా కుదరదు అనేసి లైట్ తీసుకొని బెటర్ ఆప్షన్ చూసుకున్నావా? మిస్టర్ హర్షిత్, అసలు మీ ప్రాబ్లం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడేంటి, నేను తప్పు చేశాను అని నమ్ముతున్నారు. నేను చెయ్యలేదు, నాకేం తెలియదని నేను చెప్తే నమ్ముతారా? పోనీ సాక్ష్యాలు చూపిస్తే అన్నీ మర్చిపోయి నాతో కలిసి ఉంటారా? హాహా, వాట్ ఏ జోక్. నీకేం తెలియదంటే నమ్మడానికి నేనేమన్నా నోట్లో వేలేసుకొని చంటోని అనుకున్నావా? కొన్నిసార్లు కళ్ళతో చూసే నిజాలు కూడా నిజాలు కావు. అది తెలిసేసరికి ఆ నిజమే మిగలదు. ఇన్నేళ్ళ మన దూరం ఒక్కరోజుతో తగ్గేది కాదు. తగ్గించాలని నాకు లేదు. నా వల్ల మీరు బాధపడనవసరం లేదు. అందుకే మీరు అడిగిన వెంటనే సైన్ చేసేసాను. విడిపోవడం తప్పదు అని తెలిసినప్పుడు ఇంకా బాధపడడం ఎందుకు? నిజం చెప్పాలంటే నాకు కన్నీళ్ళు కూడా రావడం లేదు. హర్షిత్ జీవితానికి సరిపడా కూడా ఈ 3 నెలల్లో ఏడ్చేశాను. ఏడవాలని నాకు లేదు, ఏడిపించాలని అంతకన్నా లేదు. లైఫ్ అంటే పెళ్ళి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. నా లైఫ్ నాకుంది, అది చాలు. నేను డివోర్స్ ఇచ్చేస్తే మీరు హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుంటారు అంటే అంతకన్నానా? అందుకే నాకు బాధ వేయడం లేదు. అయినా నన్ను వద్దు అనుకున్న వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? నేనెందుకు బాధపడాలి? ఇప్పటికే జరిగింది చాలు హర్షిత్. ఇంకా సూదులు లాంటి మీ మాటలు వినాలని నాకు లేదు. మీరే చెప్తారు, చూసినా చూడనట్టే ఉండాలి, మాట్లాడకూడదు, తెలియనట్టే ఉండాలి అనేసి. అలానే ఉంటే పొగరు అంటారు. నేనేమన్నా మాట్లాడితే తప్పు అంటారు. సైలెంట్గా ఉంటే బలుపు అంటారు. నేనేం చేయాలి? ఇంకా ఈ బంధానికి నేను విసిగిపోయాను హర్ష. త్వరలో నీకు పెళ్ళి జరిగిపోతుంది. నీ లైఫ్ నీది. నీకు పెళ్ళైపోగానే నేను నీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. నా లైఫ్ నాది. అప్పుడు ఇంకా ఈ బాధలు అవసరమా చెప్పు? అందుకే నేను అన్నీ మర్చిపోవాలనుకుంటున్నా. నీకు అంతకంటే వేరే ఆప్షన్ లేదుగా. అయినా నీకు మొగుడు అవసరం ఏముంది? డబ్బు, ఆ డబ్బున్నోడు చాలు కదా. నా గురించి బాగా తెలుసుకున్నావు హర్ష. ఇంకా వెళ్దామా? వచ్చినప్పటి నుంచి 5 మినిట్స్ లేట్ అనేసి ఇన్ని అనే బదులు వెళ్ళి ఉంటే టైం సేవ్ అయ్యేది. నాకు చాలా పనులున్నాయి. అసలే ఇప్పుడు జానకి ఐఏఎస్ని కదా. అదే కదే నీ పొగరు. మా డాడ్ని మాయ చేసి మా డబ్బుతో చదువుకున్నావు. హర్షిత్, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. నీ డబ్బులతో చదువుకున్నానని డౌట్ ఉంటే మీ డాడ్ని అడిగి తెలుసుకోండి. నా కష్టంతో చదువుకున్నాను, కానీ సార్ రూపాయి నిన్ను వాడుకోలేదు. నిజమేలే, నువ్వెందుకు వాడుకుంటావు? నీకేం డబ్బులు తక్కువ? ఎవడైనా ఇస్తాడు. హర్షిత్ ప్లీజ్, సహనానికి కూడా హద్దు ఉంటుంది. నేను మనిషినే. నీకు నచ్చలేదు, ఓకే, ఇట్స్ ఫైన్. అంతేకాని ప్రతి మాటకి ఇలా అర్థం తీయకండి హర్షిత్. నా మౌనం పొగరంటావు, మాట తప్పంటావు. నేనేం చేయాలి? ఇంకా ఇన్ని మాటలు అంటూ ఉంటే లంచ్ టైం అయింది అనేసి జడ్జి వెళ్ళిపోతాడేమో చూడు హర్షిత్ అంటూ స్కార్ఫ్ కట్టుకుంటుంది. హర్షిత్ జానకికి విడాకులు ఇస్తాడా? కోర్టులో మరి జడ్జి ఏం చెప్తారు? మరి హర్షిత్ మనసు మార్చుకుంటాడా లేదా అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. రాబోతున్న ఎపిసోడ్ అనేది స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే కావేరి అడితో ఫన్నీగా ఉంటుంది సీన్స్. కొత్తగా ఎవరైనా ఈ సిరీస్ని చూస్తున్నారైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఎందుకంటే స్టోరీ అంత బాగుంటుంది. ఇక మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.